ఇక చూడండి విచిత్రమైనటువంటి విషయం, డ్రగ్స్ కేసులో బడాబాబు. డ్రగ్స్ ఎవరు ఇది? జనరల్గా వేరే మనం ఆ డ్రగ్స్ కేసులో బడాబాబు అనగానే ఏ బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే వైఎస్ఆర్సీపీ లేకపోతే టీడీపీ అనుకుంటాం కదా. కానీ విచిత్రం ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఆదినారాయణ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆదినారాయణ రెడ్డి కొడుకు ఆయన డ్రగ్స్ కేసులో ఇది మూడోసారి అటు దొరకడం. సో మరి ఇలాంటి వ్యక్తి ఎవరు? బీజేపీ ఏది హిందుత్వవాదం, ధర్మం కోసం దేశం కోసం అంటున్నటువంటి పార్టీలో కీలకమైన నేతగా ఉన్నటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆదినారాయణ రెడ్డి కొడుకు చేస్తున్నటువంటి యాంటీ హిందుత్వ ఎజెండా చూడండి. సో ఎంత దారుణంగా అంటే వీళ్ళేమో దేశం కోసం ధర్మం కోసం ఇద్దరు పిల్లలే ముగ్గురిని కనాలి, నలుగురిని కనాలి, 10 మందిని కనాలి అని ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళ కొడుకు వీళ్ళేమో ఒక్కొక్క కొడుకుని అంటూ ఉంటారు. ఆ కొడుకులేమో ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అనుకుంటూనే ఇక గంజాయి తాగుతూ ఈరోజు యువతను మొత్తం కూడా పెడదారి పట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకునే ఈయన ఒక్కడు తాగుతాడా? ఈయన చుట్టూ ఒక 10 మందిని అయితే ఖరాబ్ చేస్తాడు కదా. అందరిని తీసుకుపోయి అందరికీ గంజాయి అలవాటు చేస్తే వాళ్ళు ఇంకో 10 మందికి అలవాటు చేస్తే ఉంటా ఉంటారు. ఇట్లా ఉంటుంది దేశం కోసం ధర్మం కోసం అంటూ మొత్తానికైతే డ్రగ్స్ వాడుతూ ఉంటారు వీళ్ళందరూ కూడా. సో ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇంకా భారతీయ జనతా పార్టీలో నిజంగా సిద్ధాంతాలు ఉన్నాయా, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారా అంటే లేదు, సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కనబడతా ఉంది తప్ప వేరే ఇది కనబడతలేదు. ఇప్పటికైనా ఒకవేళ మీరు సిద్ధాంతం కోసం పనిచేసి ఉంటే ఈ జమ్మలమడుగు ఎమ్మెల్యేని పార్టీని సస్పెండ్ చేయండి, చూద్దాం. చేస్తారా? చేయరు. మీరేమో బయటికేమో దేశం కోసం ధర్మం కోసం జై శ్రీరామ్ కూడా మాట్లాడుతారు, కానీ వీళ్ళేమో జై శ్రీరామ్ కూడా గంజాయి తాగుతూ ఉంటారు. ఇట్లా ఉంటుంది వీళ్ళ యొక్క పరిస్థితి.